హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భవానీ బ్లాగ్స్. మీరు అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఈ రోజు నేను మీషో నుంచి తీసుకున్న కొన్ని జ్యువెలరీ సెట్స్ వచ్చాయండి. అవి ఎలా వచ్చాయో చూపిస్తాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని నాకు ఇవ్వండి. ఇంకా వీడియో స్టార్ట్ చేయండి. ఇంకా మన ఫస్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇదేనండి. చిన్న పూసల దండకి ఇలా గుట్ట పూసలు యాడ్ చేశారు. మిడిల్ లో వైట్ పింక్ కలర్ స్టోన్ వచ్చింది. వైట్ అండ్ పింక్ కాంబినేషన్ లో ఉంది. చాలా బాగుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఇది మొత్తం గుట్ట పూసలు గోల్డ్ ఫినిషింగ్ లోనే వచ్చాయి. సింపుల్ గా ఉందండి కానీ చాలా బాగుంది. ఇంక ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. మీకు చూపిస్తాను. ఇయర్ రింగ్స్ అయితే ఇలా హ్యాంగింగ్స్ లో వచ్చండి. చాలా లాంగ్ గా ఉన్నాయి. చాలా బాగున్నాయి పెట్టుకుంటే. మీకు ఎలా ఉందో పెట్టుకొని చూపిస్తాను. ప్లస్ ఈ పిక్చర్ నేను సైడ్ లో యాడ్ చేస్తాను. ఇది చాలా రీజనబుల్ ప్రైస్ కి వచ్చిందండి. నాకు తెలిసి నాకు 164 అలా వచ్చింది. ఇది రీజనబుల్ ప్రైస్ లో ఉంది కానీ చాలా బాగుందండి. వేసుకుంటే కూడా చాలా బాగుంది. మీకు వేసుకొని చూపిస్తాను. వేసుకుంటే లుక్ ఇలా ఉందండి. చాలా బాగుంది. లైట్ వెయిట్ లో ఉందండి. ఇది చిన్నపిల్లలకు కూడా యూజ్ చేయొచ్చు. మనం చిన్నపిల్లలకు కూడా వేసినా కూడా అంత వెయిట్ ఏం లేదు. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇలా లాంగ్ వచ్చినందుకు మంచి లుక్ ఉంది కదా. వెయిట్ కూడా ఏం లేవండి. చాలా బాగుంది. ఇది మన ఫస్ట్ నెక్లెస్. మీకు కనుక నచ్చినట్లయితే వెళ్ళి పర్చేస్ చేసుకోండి. అండ్ మన నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇదేనండి. ఇది మన చిన్నప్పుడు మన మమ్మీ వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళి వేసుకునే వాళ్ళు కదా, నాని అని చెప్పేసి చాలా మంది గోల్డ్ చేయించుకుంటారు. చాలా బాగుందండి. ఇది ఏ మాత్రం గోల్డ్ కి తీసిపోదు. పింక్ అండ్ వైట్ స్టోన్స్ లో వచ్చింది. చాలా బాగుంది. దీని చైన్ కూడా అసలు గోల్డ్ లాగే ఉందండి. ఎంత బాగుందో అసలు. ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. వైట్ అండ్ పింక్ స్టోన్స్ లో వచ్చింది. చాలా బాగుంది. కింద చూసారా ఇలా స్టోన్స్ తో హ్యాంగింగ్స్ వచ్చాయి. చాలా బాగుంది. ఇది నేను వేసుకొని చూపిస్తాను ఎలా ఉందో. బట్ దీనికి ఇయర్ రింగ్స్ రాలేదండి. నేను దీనికి తగ్గట్టు ఒక ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అవి కూడా మీకు చూపిస్తాను. ప్లస్ ఎట్లా ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇవేనండి ఇయర్ రింగ్స్. ఇవేనండి దానికి సేమ్ సెట్ అవుతాయని చెప్పేసి ఇలా తీసుకున్నాను. వైట్ అండ్ పింక్ స్టోన్స్. ఈ నెక్లెస్ సెట్ కి ఇయర్ రింగ్స్ చాలా సూట్ అయ్యాయండి. చాలా బాగుంది. అంటే సెట్ వైజ్ లాగా వచ్చినట్టుగా ఉంది. చాలా బాగుంది. ఇది కూడా నేను వేసుకొని చూపిస్తాను. మీకు ఇంకా అర్థం కాకపోతే నేను సైడ్ లో పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. చాలా బాగుంది. ఇది కూడా వేసుకున్న తర్వాత ఇలా ఉందండి. చాలా బాగుంది. సేమ్ గోల్డ్ లాగే ఉందండి. గోల్డ్ ఫినిష్ లో వచ్చింది. ఈ చైన్ కూడా చాలా కంఫర్ట్ గా ఉందండి. ఇలా గుచ్చుకోవడం అయితే అలాగైతే అస్సలు లేదు. సేమ్ గోల్డ్ లో ఎలా వస్తుందో అలాగే వచ్చింది. చాలా బాగుంది. అడ్జస్ట్ చేసుకోవడానికి వెనకాల చైన్ కూడా చాలా పెద్దగానే ఇచ్చారు. ఎవరికైనా సూట్ అవుతుంది. ఇదైతే చాలా సింపుల్ గా ఉంది. నాకైతే ఇది నచ్చి నేను తీసుకున్నాను. దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి. డిజైన్ కి తగ్గట్టుగా ప్రైజెస్ కూడా ఉన్నాయండి. నాకు ఇది రీజనబుల్ అనిపించింది. సింపుల్ గా ఉందని నేను ఇది తీసుకున్నాను. దీనికి ఇయర్ రింగ్స్ రాలేదు కాబట్టి ఇది తీసుకున్నాను. ఈ ఇయర్ రింగ్స్ దీనికి సూట్ అయ్యాయి అని అనుకుంటున్నాను. సేమ్ లుక్ ఉంది. సేమ్ స్టోన్ లుక్ వర్క్ అయితే సేమ్ ఉంది. సో ఇది నాకు నచ్చింది. అందుకే నేను తీసుకున్నాను. మీకు గనక నచ్చితే మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోండి. ఇంకా మన నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇదేనండి. ఇది నాకు చాలా బాగా నచ్చింది. నచ్చి తీసుకున్నాను. బట్ ఇందులో ఏమేంటంటే ఒక చిన్న మిస్టేక్ జరిగింది. వేసుకుంటే కూడా చాలా బాగుంది. చాలా బాగా వచ్చింది. అంటే నార్మల్ గా భరతనాట్యం చేసే వాళ్ళు డాన్సర్స్ వేసుకుంటారు కదా. దీని ఇయర్ రింగ్స్ కూడా నచ్చాయి నాకు. అందుకని తీసుకున్నాను. బట్ దీంట్లో ఏంటంటే స్టోన్స్ పోయాయండి. స్టోన్స్ మిస్ అయ్యాయి. 2 స్టోన్స్ కనిపిస్తుంది కదా. 2 స్టోన్స్ మిస్ అయ్యాయి. సో నేను ఇది రిటర్న్ పెట్టేస్తాను. కానీ చాలా బాగుందండి వేసుకుంటే కూడా. కానీ చాలా వెయిట్ లో ఉంది. చాలా బాగుంది. నార్మల్ గా చిన్నపిల్లలకి భరతనాట్యం నేర్పించేప్పుడు వేస్తారు కదా, అందరూ వేసుకుంటారు కదా డాన్సర్స్. అలాంటి సెట్ లా అనిపించింది. శారీస్ పైన వేసుకుంటే ట్రెడిషనల్ లుక్ ఉంటది కదా అని చెప్పి తీసుకున్నాను. నాకు ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చాయండి. ఇయర్ రింగ్స్ కోసమని చూసి తీసుకున్నాను. చాలా బాగా వచ్చాయి ఇయర్ రింగ్స్. బట్ ఇవి స్టోన్స్ ఏంటంటే స్టిక్ చేశారు కదా ఆర్టిఫిషియల్ గా. ఎక్కువ రోజులు ఉండట్లేదు. ఇక అసలు ఉండవు అనుకుంటా నాకు తెలిసి. అయితే ఎక్కువ లైఫ్ ఇయ్యవు. బట్ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా వెయిట్ లో ఉన్నాయండి. మన సేమ్ ఈ బూట అయితే సేమ్ మన గోల్డ్ లో చేయించుకుంటాం కదా అట్లాగే ఉంది. చూసారు చాలా బాగుంది. ఫినిషింగ్ చాలా బాగుంది. బట్ స్టోన్స్ అయితే అంత మంచి లేవండి.
అంటే రేట్కి తగ్గట్టే ఉంటాయి కదా, ప్రైస్కి తగ్గట్టే ఉన్నాయి. బట్ ఇదైతే నాకు నచ్చింది, పెట్టుకుందాం అనుకున్నాను, ఉంచి పెట్టుకుందాం అనుకున్నాను. బట్ ఈ 2 స్టోన్స్ మిస్ అయ్యేసరికి ఇంట్రెస్ట్ లేదండి. నేను ఇష్టంగా తీసుకున్నాను కానీ ఏంటో మరి ఇది స్టోన్స్ మిస్ అయినందుకు ఇదైతే రిటర్న్ పెట్టేస్తాను. ఇది కూడా నేను వేసుకొని చూపిస్తాను ఎలా ఉందో. దీని పిక్చర్ కూడా సైడ్లో యాడ్ చేస్తాను. అందరికీ ఇలాగే రాదు కదండి, నార్మల్గా మంచిగానే వస్తాయి. నార్మల్గా మీషోలో బుక్ చేసినవి కొన్ని అట్లా అట్లా మిస్టేక్ అవుతాయి కదా, అది కూడా ఇది. కానీ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా వెయిట్ ఉన్నాయండి, చాలా వెయిట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇది నేను పిక్చర్ యాడ్ చేస్తాను, దీని లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు నచ్చితే వెళ్ళి పర్చేస్ చేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా ఉందండి నెక్లెస్ సెట్, చాలా బాగుంది కదండి, ఎంతో మంచి లుక్ వచ్చింది కదా. బుట్టలు చూసారా ఎంత బాగున్నాయి, అసలు ఈ బుట్టలకు ఉండే అందం ఏ ఇయర్ రింగ్స్ కి రావండి. బుట్టలు పెట్టుకుంటే ఆ మొహంలో ఒకలాంటి కళ వస్తుంది కదా, అట్లాగే ఉంది. చాలా బాగుందండి నెక్లెస్ సెట్. బట్ ఈ 2 స్టోన్స్ ఉంటే బాగా ఉండేది, మిస్ అయిపోయాయి. బట్ అందుకే నేను రిటర్న్ పెట్టాల్సి వస్తుంది. కానీ చాలా నచ్చిందండి నాకు. మనం శారీస్, పట్టు శారీస్ పైకి ఇది ఒకటి వేసుకున్న ఎంత బాగుంటుందో, అసలు ట్రెడిషనల్ లుక్ ఉంది మొత్తం. అసలు ఈ కలర్ కానీ వైట్ రావడం, ఈ వైట్ పర్ల్స్ రావడం వల్ల చాలా బాగుంది. బుట్టలు కూడా నాకు చాలా బాగా నచ్చాయి. బట్ ఇవి మిస్ అవ్వకుండా ఉంటే ఉంచుకునేదాన్ని. సో ఇది నేనైతే రిటర్న్ పెట్టేస్తాను. సో ఇంకొకటి నేను వేసుకున్న ఈ ఇన్విజిబుల్ చైన్ అండి, ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా. ఇది ఇందులో చాలా డిజైన్స్ వచ్చాయి, బట్ నాకు ఇది సింపుల్ గా అనిపించి తీసుకున్నాను. ఒకటి తీసుకొని చూద్దాం ఎలా వస్తాయో అని. చాలా బాగుంది ఈ ఇన్విజిబుల్ చైన్ ది, అసలు మనం వేసుకున్నట్టే లేదండి, లైట్ వెయిట్ గా ఉంది, చాలా బాగుంది. ఒక చిన్న లోటస్ వచ్చి చిన్న కింద పర్ల్స్ వచ్చాయి. అంటే మనకి చైన్ ఎక్స్పోజ్ కాదు, జస్ట్ లాకెట్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలా బాగుంది.